हाई फ्रेंड्स वेलकम टू मई चैनल एट प्रेजेंट इप्पुडु మనం వచ్చేసి అలంకార్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర అయితే ఉన్నాము। ఈ అన్నా క్యాంటీన్స్ రేపటి నుండి అయితే ఓపెన్ అయితే చేస్తున్నారు। ఈ అన్నా క్యాంటీన్స్ అనే కాన్సెప్ట్ ప్రీవియస్ గా ఇండియాలోని సౌత్ స్టేట్స్ లో అయితే ఉండేది। గవర్నమెంట్ పరంగా ఇలా తక్కువ రేటుకే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు పేదోళ్ళకి। తమిళనాడులో మీరు చూసుకుంటే అంతకు ముందు ఉన్న జయలలిత గారి ప్రభుత్వం అమ్మ క్యాంటీన్ అని పెట్టారు। ఆ తర్వాత వచ్చిన స్టాలిన్ గారి ప్రభుత్వం దాన్ని అయితే అదే పేరుతో కంటిన్యూ అయితే చేశారు। ప్రీవియస్ గా 2014లో చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకి ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్స్ అయితే ప్రారంభించారు। దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్స్ అయితే ఆపేశారు। దాని తర్వాత ఈ క్యాంటీన్స్ ని అయితే వేరే పరంగా అయితే యూజ్ చేశారు। దానివల్ల అయితే అన్ని పాడైపోయినాయి। వీటి రినోవేషన్ కోసం దాదాపు ఒక్కొక్క అన్నా క్యాంటీన్ కి 8 నుండి 11 లక్షలు అయితే కేటాయించారు గవర్నమెంట్ పరంగా అయితే। ప్రెజెంట్ అయితే ఇవన్నీ రినోవేషన్ అయితే కంప్లీట్ అయిపోయి మొత్తం అయితే ఓపెనింగ్ అయితే సిద్ధమైంది అన్నా క్యాంటీన్స్। మామూలుగా అయితే 100 క్యాంటీన్స్ అయితే ప్రెజెంట్ అయితే ఓపెన్ చేస్తున్నారు। యాక్చువల్లీ మొత్తం క్యాంటీన్స్ ఓపెన్ చేద్దామని చెప్పి అంతకుముందు ఏదైతే ఇస్కాన్ వాళ్ళకైతే దీని కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు। ఇస్కాన్ వాళ్ళు అప్పట్లో వీటి నిర్వహణ కోసం దాదాపు సెంట్రలైజ్డ్ కిచెన్స్ అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు। దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ సెంట్రలైజ్డ్ కిచెన్స్ వేస్ట్ అవుతున్నాయని చెప్పి వేరే రాష్ట్రాలకు అయితే తరలించారు। ప్రెజెంట్ ఆ సెంట్రలైజ్డ్ కిచెన్స్ మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం కోసం టైం అయితే అడిగారు। అందుకని తొలి విడతగా 100 క్యాంటీన్లు అయితే ఓపెన్ చేస్తున్నారు। దాని తర్వాత ఇంకో 15 రోజుల తర్వాత ఇంకో 15 క్యాంటీన్లు అయితే ఇంకా 100 క్యాంటీన్లు అయితే ఓపెన్ చేస్తారు। ఈ అన్నా క్యాంటీన్ కాన్సెప్ట్ అనేది చాలా మంచి కాన్సెప్ట్। మీరు చూసుకోవచ్చు మొత్తం లోపల ఎంత ఇదిగా సెంట్రలైజ్డ్గా అయితే ఉందో బాగా ఇచ్చేసారు। మొత్తం అయితే డిజైన్ చేశారు, చాలా బాగా నీట్గా అయితే డెకరేషన్ అయితే చేశారు। లోపలంతా చాలా నీట్గా హైజీనిక్గా అయితే ఉన్నాయి। టేబుల్స్ కానీ ఎంతమంది వచ్చి ఇచ్చేసినా నుంచొని అయితే తినే విధంగా అయితే చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అనేది। ప్రజెంట్ నేనైతే ఇంకా బయటికి వెళ్ళి మీకు వీడియో అయితే చూపిస్తాను। ఇక్కడ నుండి అయితే చూడండి బయట నుండి వ్యూ ఎలా ఉందో క్యాంటీన్ది। క్యాంటీన్ లోపలే కాకుండా అవుట్ సైడ్ కూడా చాలా స్పేస్ అయితే ఇచ్చారు। బయటకు వచ్చి కూడా అలా తినే విధంగా నుంచొని ఎక్కువ మంది వస్తే ఏంటంటే ఇలా బయట వైపు కూడా ఇటువైపు గార్డెనింగ్ వైపు కానీ అటువైపు కానీ నుంచొని తినే విధంగా అయితే ఇచ్చేశారు। ప్రజెంట్ రేపు అయితే ఆగస్ట్ 15న చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో ఒక క్యాంటీన్ అయితే ఓపెన్ చేస్తారు। దాని తర్వాత 16వ తారీఖు నుండి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఈ క్యాంటీన్స్ అన్నిటిని అయితే ఓపెన్ చేస్తారు। అప్పటి నుండి అన్ని అందుబాటులో అయితే వస్తాయి। మార్నింగ్ టైం ఏమో టిఫిన్ కింద ఏమో ఇడ్లీ అయితే ఉండిద్ది, మధ్యాహ్నం వచ్చేసి భోజనం, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి డిన్నర్ అయితే ఉండిద్ది। మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి 7:30కి అయితే ఓపెన్ చేస్తారు, 10 వరకు అయితే ఉండిద్ది టిఫిన్। మధ్యాహ్నం వచ్చేసి 12:30కి ఓపెన్ చేసి 3 వరకు అయితే ఉండిద్ది। డిన్నర్ టైం వచ్చేసి 7:30 నుండి 9కి అయితే క్లోజ్ చేసేస్తారు। ఈ టైమింగ్స్ అయితే గుర్తుంచుకోండి। ఈ పేదోళ్ళకి లైక్ కూలీలకు కానీ ఆటో రిక్షా నడిపే వాళ్ళకి కానీ ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతాయి। అలాగే రాష్ట్రంలో ఉన్న 350 అంతకుముందు 350 క్యాంటీన్లు ఉన్నాయి। ఆ 350 క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను। కుదిరితే నేను ఈ క్యాంటీన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ లోపల టేస్ట్ చూసి కూడా ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా మీకైతే చెప్తాను। ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను। ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి।